నమస్తే మీ పేరు? బొమ్మలూరు నవీన్, గుడివాడ నియోజకవర్గం, గుడివాడ రోల మండలం, బొమ్మలూరు గ్రామం. ఏం చేస్తుంటారు? ఎలక్ట్రికల్ వర్క్, ఎలక్ట్రిషియన్, హౌస్ వైరింగ్. సరే, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ గుడివాడ నియోజకవర్గంలో ఈ కూటమి అభ్యర్థిగా వెనిగళ్ల రాము గారు వైసీపీ నుంచి కొడాల నాని గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంటుందంటే ముందు రెండు సార్లుగా 2004, 2009లో మా సింహల మీద పోటీ చేశాడు నాని, సైకిల్ గుర్తు మీద గెలిచాడు. తర్వాత 2014లో మా పార్టీ నిడిచి వెళ్ళిపోయిన తర్వాత వైసీపీ తరఫున 2 సార్లుగా వైసీపీ సింహల మీద గెలిచాడు. తర్వాత ఇప్పుడు 2024లో రాము గారు వచ్చిన తర్వాత సంవత్సరంన్నర కాలం నుంచి ఆయన 16 మాసాల నుంచి కష్టపడుతున్నాడు. ఆయన ప్రతి వర్గానికి, ప్రతి కార్యకర్తకి, ప్రతి పేదవాడికి పని చేసుకుంటా వెనగళ్ల రాము గారు నలుగురిలో ఇంటింటికి ఆయన పేరు ఎక్కడ ఏ బజార్ వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఆయన పేరే వినపడుతుంది. అంటే ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన? ఏమేమి కార్యక్రమాలు అంటే రాగానే అన్నా క్యాంటీన్ అని పెట్టాడు, వెనగళ్ల ఫౌండేషన్ అని పెట్టాడు. అలాగే పేదలకి ఆయన సహాయం ఆయన చేతనైన సాయం ఉద్యోగాలు ఇస్తున్నాడు. అలాగే తోపుడు బళ్ళు అని, అలాగే కాలు చేతులు లేని వాళ్ళకి రిక్షా బళ్ళు అని, 3 చక్రాల బళ్ళు. అలాగే సిరి వ్యాపారస్తులకి బళ్ళ మీద వ్యాపారం చేసుకుంటాకని, అలాగే చర్చిలకి కట్టుకుంటుంటే ఆయన చేతనైనంత వరకు ఆయన ఎంతో కొంత సాయం చేస్తున్నాడు చర్చిలకని. అలాగే నందిగామ మండలంలో 10 లక్షలు ఖర్చు పెట్టి వాటర్ ట్యాంకు, పైప్ లైను వేపించాడు. నాని మంత్రిగా చేశాడు, ఏం చేయలే. నందివాడ వెళ్తుంటే కంచేస్తున్నారు నాలికి, రావద్దు నువ్వేం చేసావని. అలాగే గుడివాడ నియోజకవర్గం ప్రజలందరూ ఒక మాట మీద వచ్చేసారు, తిరగబడ్డారు, నాని మీద తిరగబడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే రానెత్తాల నానిని. ఈసారి గుడివాడ వెనగళ్ల రాము గారిని 20,000 ఓట్ల మెజార్టీతో గుడివాడ నియోజకవర్గాన్ని రాము గారిని గెలిపిస్తాం ఖాయం, అసెంబ్లీకి పంపిస్తాం ఖాయం రాము గారిని. ఇది 100% నిజం. నా ఒక్క మాట కాదు, గుడివాడ 2,04,000 ఓట్లు ఉన్నాయి. 2,04,000 ఓట్లు ప్రజలు చెప్తున్నారు. మెజార్టీ 20,000 ఓట్ల మెజార్టీ రాము గారికి వస్తుంది. ఇది 100%. నాని చూశారు, అయిపోయింది. నాని ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని మాయ మాటలు చెప్పినా పని చేయు. ఫస్ట్ స్టాండ్ అభివృద్ధి చేసాం 29 కోట్లు ఖర్చు పెట్టి అని చెప్పి మాట్లాడుతున్నారు, ఏమంటారు? అభివృద్ధి ఏం చేయలే, మేము కట్టినట్టుగా రంగు వేసుకున్నారు. అది ఎవరు అభివృద్ధి రంగు వేసుకుంటే అది పేదవాడికి ఏదన్నా పనికొచ్చిన ఉపాయం. అది రంగులు వేసుకుంటాకి. అదే స్కూల్ బ్యాగుల మీద ఆయన ఫోటోలు ఎప్పుడైనా చూసాం మనం. స్కూల్ బ్యాగుల మీద పిల్లలకి చదువుకోమని పంపిస్తున్నాం. స్కూల్ బ్యాగుల మీద జగన్ ఫోటోలు ఏంటి? పిల్లలు చదువుకోవటానిక, రాజకీయాలు నేర్చుకుంటాక, పిల్లల భవిష్యత్తుకి. రేపు మళ్ళీ నెక్స్ట్ జగన్ వస్తే కనుక మన తినే బియ్యం కాడ కలర్ మార్చేస్తాడు. ఆ కలర్ పిచ్చి పెట్టుకుంది ఆయన జగన్కి, అర్థమైందా? రాము గారు ఎలా తిరుగుతున్నాడో గుడివాడ ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు ఆయన అధికారం లేకపోతే ఎంత చేస్తున్నాడా? రేపు గెలిస్తే మన గుడివాడకి ఎంత అభివృద్ధి, ఎన్ని పరిశ్రమలు తీసుకొస్తాడు, ఎన్ని కంపెనీలు తీసుకొస్తాడు, ఎన్నో కార్యక్రమాలు, సిమెంట్ రోడ్లని, LED లైట్లని, వాటర్ ట్యాంకులని, పంచాయతీ నిధులు ఎస్సీ బీసీ నిధులు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? కొన్నిసార్లు అయితే పంచాయతీలు పెట్టలా, ఆ నిధులు వాడేసుకున్నాడు. సిమెంట్ రోడ్లు లేవు, వాటర్ ట్యాంకులు లేవు, స్కూల్ భవనాలు లేవు, ఏం అభివృద్ధి అంటే లేదు. అమ్మఒడి అంటున్నాడు, నాన్న జేబులోంచి దెబ్బేస్తున్నాడు. ఏది బుడ్డి అంతా తాగే బుడ్డు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 60 రూపాయలు, ఇప్పుడు వచ్చినాక 200. గ్యాస్ బండ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 650, ఇప్పుడు 1200 చేసాడు. ఇప్పుడు ఎలక్షన్ వస్తుందిగా 200 తగ్గించాడు. ఇప్పుడు ఇంతకుముందు ఆటో ఎక్కి దిగితే 10 రూపాయలు ఉన్న ఛార్జ్, ఈ జగన్ ఎక్కడానికి 20 రూపాయలు తీసుకుంటున్నారు. ఇంతకుముందు విజయవాడ నుంచి గుడివాడ వెళ్తే 35 రూపాయలు ప్యాసింజర్ ఎక్కితే, ఇప్పుడు 60 రూపాయలు చేశారు ఈ జగన్. మన నీ రూపాయి, పక్కన రూపాయి, నా 5 రూపాయి. మన కష్టం ఉందా నీటిలో? ఆ పథకాలని ఈ పథకాలని మన రాష్ట్రాన్ని తగలబెట్టేశాడు ఈ జగన్. రేపొద్దున గెలిస్తే మన ఇల్లు మోకలు గారు తగలబెట్టేస్తాడు. ఇది 100% నిజం. రాము గారిని గెలిపిస్తాం. నేను ఒక్కనే కాదు, 2 లక్షల కార్యకర్తల తరఫున చెప్తున్నా. వాళ్ళందరూ కూడా ఒక మాట మీద ఉన్నారు. రాము గారు గెలుస్తాడు, 100% నిజం. పేరన్నా? నా పేరు శేషు. ఏం చేస్తున్నారన్నా? నేను ఐస్ప్లాంట్ మెకానిక్. ఇక్కడ మీది ఏ ఊరు? ఏ నియోజకవర్గం? ఇక్కడ చెన్నైరిపోయి గుడివాడ నియోజకవర్గం. మరి ఎలక్షన్ వస్తుంది కదా, ఈసారి కూటమి అభ్యర్థి నుంచి అని చెప్పి వెనిగళ్ల రాము గారు వైసీపీ నుంచి కొడాల నాని గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉన్నారు? పార్టీ మార్చాలని చూస్తున్నారు ఈసారి ప్రతి ఒక్కళ్ళు. ఒకసారి మార్చి చూడాలని చూస్తున్నారు అందరూ. అంటే మీకు దానిలో నేను ఒకటి. అంటే ఇక్కడ ప్రధానంగా మీకున్న సమస్యలు ఏంటన్నా? ఇక్కడ ఇక 1,90,000 అవన్నీ చెప్పుకుంటూ పోతే ఈవిడ ఆలకించి ఎవడు ఉన్నాడు? ప్రతిదీ ఇదని కాదు,
ఇవన్నీ చూసుకుంటా పోతే ఫోటోలు తీసి మీకు ఏం చెప్పగలరు? ఎవరు చెప్పలేరుగా, ఎవరు చెప్పలేరు. ఎవరికి చూపిద్దాం? ఇప్పుడు మీరు చెప్పారు, మీరు ఎక్కడ దాకా తీసుకెళ్తారు మా మాటల్ని? ఎక్కడి వరకు తీసుకెళ్తారు మీ మీడియా? ఓకే, మరి 20 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నారు కొడాల నాని గారు, మరి ఆయన ఎటువంటి అభివృద్ధి చేశారంటారు ఇక్కడ? ఏమి ఇక్కడ మాకేం కనపడాల మరి. ఇంకా అదే అలా అభివృద్ధి అది. అంటే ఈరోజు మళ్ళీ నేను ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు కదా. అవును, ఒక ఛాన్స్ అండి, ఆల్రెడీ ఇచ్చారు, 4 టైమ్స్ ఇచ్చారు కదా. సో ఖచ్చితంగా అయితే మార్పు అయితే కోరుకున్నారు ఇక్కడ. మార్పు అయితే ఖచ్చితంగా కోరుకుంటున్నారు. చాలా మంది నోటం తింటున్నాము, వాళ్ళలో మేము ఒకడు. ఓకే, ఒక్క నిమిషం, ఇక్కడ మన గుడివాడ బస్ స్టాండ్ చూసి ఉంటారు మీరు. చూసాంగా వానలో పడితే అక్కడ బాగా నీళ్ళు అయితే వస్తాయి. పడవలు కూడా కొనిస్తాడు ఈసారి. అభివృద్ధి 29 కోట్లు ఖర్చు పెట్టని చెప్తున్నా వైసీపీ. ఏది 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 మరి అవ్వాలిగా, అవ్వలేదు, ఏం కాలేదు కదా, అవ్వాలిగా. అయితే పోనీ ఇప్పుడు మీ మాటకి వస్తాం. ఏదయింది ఇప్పుడు ఇన్నాళ్ళ మట్టి నేను చూస్తూనే ఉన్నాను. ఎప్పుడు వచ్చినా సరే పడవేసుకెళ్ళాలి, లేకపోతే రోడ్డు మీదకి వచ్చి బస్సు ఎక్కాలి. అంతేనా? పడవ లేదంటే పడవలు కొనిస్తాడేమో ఈసారి. అభివృద్ధి అంటే అది అట్టాగా ఉంటుంది. 29 కోట్లు అంటే పడవలు కొనిస్తారేమో, దాని సంగతి పక్కన పెట్టి. అంటే చాలా సిమెంట్ రోడ్లు వేయించాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఈరోజు. అయ్యా ఏమండి, మీరు చూస్తున్నారు కదండి, బండి వేసి తిరుగుతూనే ఉంటారు మీరు. ఇది తీసుకుని మీకు తెలియంది ఏముంది అక్కడ, ప్రజలకు తెలియంది ఏముంది? అలా పడిపోయారు ప్రజలు అంతే. మరి మీరు రాము గారు కావాలని కోరుకుంటున్నారు కదా. అవును, ఆయన చెప్తున్నారు మీకు ఇది చేస్తాను చెప్తున్నారు. ఆయన చెప్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అంతకుముందు నిరుద్యోగులకి మంచి చెట్లకి అన్నిటికీ బాగా జరిగింది అంతకుముందు. అంటే మనకు అంత చదువు లేకపోయినా జరగటం జరిగింది అంతకుముందు. ఇక్కడ ఏంటంటే మనం స్థానికులు ఫస్ట్లో టీడీపీలోనే ఉన్నాడు ఈయన, ఎవరో కొడాల నాని గారు అంటే. దానిలోనే గెలిచాడు, దానిలోనే సీటు మంచి చెట్ట అన్నీ సంపాదించుకున్నాడు. అభిమానం మీద అలా ఈ ప్రజలందరూ కూడా అలా ఇదయ్యారో తప్ప అక్కడ అభివృద్ధి అనేది మీకేం జీరో. అంటే ఇప్పుడు ఈయన ఎందుకు కావాలనుకుంటున్నారు వెన్నికల రాము గారు? నెక్స్ట్ టైం అనేటువంటిది ఆయన చేయగలడని ఒక నమ్మకం ఏర్పడింది జనాలకు. ఎందుకంటే టీడీపీ కన్ఫామ్గా టీడీపీ వస్తుంది, దాని మీద ఆయన చేయగలడు అనేటువంటి నమ్మకం ఏర్పడింది జనాలకు.